హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను చాలా కోరుకుంటున్నాను. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండ్‌లెస్ అఫెక్షన్. సో, ప్రెజెంట్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ వాళ్ళు వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన వీడియోస్ చూడకుండా ఉంటే ప్లీజ్ చూడండి. ఎందుకంటే మనకి వాచర్స్‌కి యూజ్ అవుతది. అంటే టోటల్గా చూసే ప్రయత్నం మాత్రం చేయండి. వీడియోని మొత్తం పూర్తిగా చూసే ప్రయత్నం మాత్రం చేయండి. మీ నుంచి నేను ఇది ఒక్కటే కోరుకుంటున్నాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుందన్నమాట. సో వాళ్ళకి యూజ్ ఉంటుంది, కొంచెం మనకి యూజ్ ఉంటుంది. నెక్స్ట్ మంచి కంటెంట్ చేయడానికి కూడా ఒక వెనుక నుంచి ఏమంటారు, ఒక ప్రోత్సాహం అనేది ఉంటుందన్నమాట మనకి. సో ఖచ్చితంగా మీరైతే వీడియో చూసే ప్రయత్నం మాత్రం చేయండి. సో ప్రతి ఒక్కరు మాత్రం డెఫినెట్గా వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు చాలా ఉందండి టాపిక్. రీతు చౌదరి గారి ఫ్యామిలీ గురించి మాట్లాడాలి, రీతు చౌదరి గారి గురించి మాట్లాడి, కళ్యాణ్ పడాల వీళ్ళ గురించి మాట్లాడాలి, నెక్స్ట్ భరణి గారి గురించి మాట్లాడాలి, ఇమ్మాన్యుయల్ గారి గురించి కూడా మాట్లాడాలి ఇన్ కేస్ టైం ఉంటే. సో వీళ్ళందరి గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ పూర్తిగా చూస్తూనే ఉండండి. ఫస్ట్ రీతు చౌదరి గురించి. రీతు చౌదరి వాళ్ళ మమ్మీ ఎంటర్ అయ్యారనమాట. ఒక కన్ఫెషన్ రూమ్లోంచి రీతు ఫ్రీజ్ అని, నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ ఫ్రీజ్ అని, ఇలా వరుసగా నేమ్స్ చెప్పుకుంటూ వచ్చింది. తర్వాత వాళ్ళ మమ్మీ కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చారు. రాగానే రీతు చాలా సర్ప్రైజ్ అయిందనమాట. చాలా ఎమోషనల్ అయింది, ఏడుస్తుంది. రావడంతోనే ఒక ఫన్నీ వేలో, అంటే అది సీరియస్గానే మేబీ ఆవిడ ఆలోచన సీరియస్ అనుకుంటా, కాకపోతే ఫన్నీ వేళ ఆ కర్ర అందుకోండి కొట్టాలి అని, ఆ చపాతీ కర్ర అందుకోండి అని ఆ కర్ర తీసుకొని చిన్నగా పోయి ప్రేమగా హత్తుకుందనమాట, హగ్ చేసుకుంది. మేబీ రీతు చౌదరి గారు వాళ్ళ మమ్మీ డెమన్ పవన్ విషయంలోనే సీరియస్గా ఉందని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. తను మ్యాథ్స్ అంటే డెమన్ పవన్తో కూడా బాగానే మాట్లాడారు, కానీ ఉంటుంది కదా, అప్పుడు మాధురి గారు కూడా చెప్పారు, అంటే వాళ్ళ మమ్మీ నాకు ఫోన్ చేసి ఏడ్చింది ఇలా ఈ బాండ్స్ అని, అందుకే నేను అన్హెల్దీ బాండ్ అని చెప్పాను అని మాధురి గారు ఇంటర్వ్యూలో చెప్పారు. సో దానివల్ల ఏమైనా, అందుకే రీతు చౌదరి గారు కొంచెం డెమన్ పవన్కి దూరంగా ఉండాలి అని వాళ్ళ మమ్మీ ఇలా చెప్పారా ఏమో అర్థం కాలేదు. రీతు చౌదరి వాళ్ళ మమ్మీ గట్టిగానే సజెస్ట్ చేశారు, కప్పు మీద దృష్టి పెట్టు, కప్పు కావాలి కానీ ఎలాంటి వాటి మీద దృష్టి పెట్టుకో అని. సో ఏమైనా తనకి డెమన్ పవన్తో రిలేషన్ గురించి వాళ్ళ మమ్మీ మాట్లాడుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. మేబీ దాని గురించే అనుకుంటా, లేకపోతే రాగానే అంత ఫన్నీ వీళ్ళు అట్లా కొడతాను ఏం చెప్పాను నేను, ఏం చేస్తానని వచ్చావు నువ్వు, ఏం చేస్తున్నావు అని ఇలా అడగరు. ఒక ఫన్నీ వీళ్ళు అడిగిన నాకైతే సీరియస్ లాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. కానీ డెమన్ పవన్ వాళ్ళ మమ్మీ మాత్రం రీతు చౌదరితో బాగానే మాట్లాడారు, కానీ రీతు చౌదరి వాళ్ళ మమ్మీ కొంచెం డెమన్ పవన్తో రిలేషన్ నచ్చట్లేదు అన్నట్టుగా బిహేవ్ చేశారనమాట. మేబీ రీతు చౌదరి వాళ్ళ మమ్మీకి డెమన్ పవన్తో రిలేషన్లో ఉండడం అంటే జస్ట్ అలా ఫ్రెండ్లీ వే కూడా రీతు చౌదరి వాళ్ళ మమ్మీ యాక్సెప్ట్ చేయట్లేదేమో. సో దానివల్ల తను కొంచెం దూరంగా ఉండాలి అనేలాగా క్రియేట్ చేసి ఇలా మాట్లాడుతున్నారేమో. నెక్స్ట్ అనాలిసిస్లో బయటపడుతుంది అనమాట. సో కానీ డెమన్ పవన్ వాళ్ళ మమ్మీ మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు రీతుని, చాలా బాగా మాట్లాడారు. కానీ ఈ రీతు చౌదరి వాళ్ళ మమ్మీకే ఇష్టం లేదు అని అనిపిస్తుంది. సో రీతుని గేమ్ మీద మాత్రమే దృష్టి పెట్టమని వాళ్ళ మమ్మీ చెప్పారు. గేమ్ మీద మాత్రమే దృష్టి పెట్టమని అంటే మిగతా వాళ్ళతో కొంచెం దూరంగా ఉండమని అర్థమని నేను అనుకుంటున్నా. అంటే నేమ్ మెన్షన్ చేయలేదు, వాళ్ళకి దూరంగా ఉండు వీళ్ళకి దూరంగా ఉండని. మేబీ రీతు ప్రజెంట్ బాగా క్లోజ్గా ఉండేది ఎవరు, బాగా స్టాండ్ తీసుకుంది ఎవరికి, డెమన్ పవన్కి. సో ఆ విషయంలో తను రీతు వాళ్ళ మమ్మీ చెప్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. నా ఒపీనియన్ ఇది, మీ ఒపీనియన్ ఏంటో మీరు కూడా షేర్ చేసుకోండి. కానీ డెమన్ పవన్తో ఉండడం వల్ల రీతుకైతే ఏం నష్టం లేదని అనిపిస్తుంది. అయినా వాళ్ళ మమ్మీ ఒక అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అమ్మాయి అంటే అలా ఉండాలి అని ఏమన్నా ఉందేమో. సో దానివల్ల ఇన్ కేస్ వాళ్ళ మమ్మీకి నచ్చట్లేదేమో రీతు చౌదరి డెమన్ పవన్తో ఉండడం, అందుకే ఈ వేలో అన్నారు అని అనిపించింది. మ్యాక్స్ ఎక్కడన్నా తనకి రీతు చౌదరికి ఒక సపోర్ట్ అనేది కావాలన్నా డెమాన్ పవన్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. కానీ ఆయన కూడా రీతు చౌదరి వాళ్ళ మమ్మీకి అలా ఎందుకు అనిపించిందో తెలియాలి. డెమన్ పవన్ కూడా చాలా అంటే చాలా మంచి వ్యక్తి అనమాట. మంచి పర్సన్ తను, మంచిగా మాట్లాడతాడు. రీతుకు కూడా కావాలంటే ఏదైనా స్టాండ్ తీసుకుంటాడు, రీతుకు కూడా గేమ్లో హెల్ప్ చేస్తాడు.
కానీ వాళ్ళ మమ్మీ ఆలోచన మాత్రం అదనమాట. సో తనకి కొంచెం దూరంగా ఉండమని చెప్పింది. కప్పు అంటే డైరెక్ట్ నేమ్ మెన్షన్ చేయలేదు, ఇలా అని చెప్పింది. కర్ర తీసుకురా, ఏం చెప్తా అని, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేయడానికి వచ్చావు అని ఇలా ఫన్నీ వేలో కర్ర తీసుకుని కొడతా అన్నట్లు చెప్పిందనమాట. అది ఆ మాటలు అయితే ఆవిడ ఫన్నీ వేలో అన్నా కూడా నాకు కొంచెం సీరియస్గా అనిపించాయి. నెక్స్ట్ భరణి గారు వాళ్ళ డాటర్ వచ్చారు. ఎంత ఎమోషనల్ అయ్యారంటే భరణి గారు అని వాళ్ళ డాటర్ కూడా, అంటే లైక్ ఒక తండ్రి కూతుళ్ళ బంధం ఎలా ఉండాలో వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. అంత బాగా అసలు ఎలా ఉంటుందో ఒక్క నిమిషం ఏడిపించేసేది అనమాట ఆ పిల్ల, భరణి గారు వాళ్ళ అమ్మాయి. అంత బాగా మాట్లాడింది. తను మాట్లాడే విధానం కానీ తను ఉండే విధానం కానీ నాకైతే చాలా నచ్చింది అబ్బా. అసలు రావడంతోనే డాడీ అని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒక తండ్రి కూతుళ్ళ బాండ్ ఎంత ప్యూర్గా ఉంటుందో, ఎంత కల్మషం లేకుండా ఉంటుందో నాకు చూస్తుంటేనే అసలు ఒక గూస్ బంప్స్ లాగా వచ్చిందనమాట. అంత బాగుంది వాళ్ళిద్దరిది. సో భరణి గారు వాళ్ళ కూతురు రావడంతోనే స్పీడ్గా వచ్చి హగ్ చేసుకున్నారనమాట. తనకి దెబ్బలు తగిలిన దాని గురించి అడిగారు. మీరు దెబ్బలు తగిలినప్పుడు నాకు చాలా బాధేసింది డాడీ, మీరు అలా చేయకండి సార్, జాగ్రత్తగా ఉండాలి అని ఇచ్చింది. సో భరణి గారి దగ్గర ఫైర్ కావాలి, కమాండ్ చేసే వాళ్ళకి కొంచెం దూరంగా ఉన్నట్లు చెప్పింది. అంటే దివ్యకు కొంచెం దూరంగా ఉన్నట్టు హింట్ ఇచ్చింది. అయితే భరణి వాళ్ళ డాటరు తనుజతో క్లోజ్గా మాట్లాడింది అనమాట. అందరు దివ్యతో క్లోజ్గా మాట్లాడితేనే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మేబీ, కానీ తనుజతో సొంత అక్కలాగా, ఒక మంచి అక్కలాగా అనిపించారు. మీది డాడీ బాండ్ అంటే నాకు చాలా ఇష్టం అని తనుజతో చాలా బాగా మాట్లాడారనమాట. దివ్యతో ఏదో పలకరించొద్దా అన్నట్లు మీరు డాడీని చూసుకున్నారు అది ఇదని చెప్పేశారు. తనుజ వాళ్ళ డాడీ కూడా తన కూతురు కూడా అర్థమైపోయింది వాళ్ళ డాడీది తనుజ బాండ్ అనేది చాలా ప్యూర్ అని. కానీ మధ్యలో ఈ దివ్య వచ్చేసి అన్న అని చెప్పి దివ్య వల్ల భరణి గారి గేమే పాడైపోయింది అనమాట. సో తను అన్న అంటూ వచ్చి గేమ్ మొత్తం చాలా వరకు స్పాయిల్ చేసేసింది. కానీ తనుష ఉన్నప్పుడు గేమ్ చాలా బాగుండే, నాన్న అని ఈ బాండ్ ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు మ్యాథ్స్. కానీ దివ్య వచ్చిన దగ్గర నుంచే మ్యాథ్స్ భరణి గారి గేమ్ చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయింది. అందుకే ఆ విషయం వాళ్ళ భరణి గారి కూతురికి అర్థమైంది. అందుకే ఆవిడ తనుజతో బాగా మాట్లాడారు వచ్చి. దీనికి కూడా దివ్య ఫెయిల్ అవుతుందేమో, దివ్య కూడా ఫేస్ టు ఫేస్ చెప్పేశారు మీ బాండింగ్ బాగుంది కానీ మీరు డాడీని కమాండ్ చేయకండి అసలు. అంటే నేను అనుకున్నాను ఆయన ఫ్యామిలీ ఎవరు వచ్చినా నన్ను తిడతారని, ఎందుకంటే నేను చాలా కమాండ్ చేశాను, అంటే వాళ్ళ గురించి మాట్లాడాను, ఆయన మీద చాలా అలిగాను, కోప్పడ్డాను అని దివ్య కూడా చెప్పింది. అయితే ఇంకెప్పుడు అలా చేయకండి అక్క అని భరణి గారి కూతురు చెప్పిందనమాట దివ్యకి. నెక్స్ట్ భరణి గారికి సజెషన్ ఇచ్చింది, మీరు ఎవరి దగ్గర మిమ్మల్ని కమెంట్ చేస్తే ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పేయండి, మొహమాట పడుతూ ఉండొద్దు. ఇంత సైలెంట్గా ఉండే భరణి మాకు నచ్చట్లేదు, భరణిలో ఒక ఫైర్ రావాలి, ఎవరైనా ఏదన్నా అంటే దానికి తిరిగి మాట్లాడే విధంగా ఉండాలి, అంతేగాని సైలెంట్గా వెళ్ళిపోయే భరణి మాకు వద్దు, అందరు కప్పు కోసం ఎదురు చూస్తారు, మీరు నెక్స్ట్ వీక్ క్యాప్టెన్ కూడా అవ్వాలి, అది మా ఆశ, మీరు క్యాప్టెన్ అయితే మాకు చూడాలని ఉంది అని భరణి గారి డాటర్ చెప్పారు. భరణి గారు ఎలా ఉండాలో అలా వాళ్ళ డాటర్ చెప్పారనమాట. 100% బయట మనకు కావాల్సిన భరణి కూడా అదే, అంతేకాని బాండింగ్స్లో ఇరుక్కొని పోయి వాళ్ళకెళ్ళి చెప్పలేక వీళ్ళకెళ్ళి చెప్పలేక మెల్ట్ అయిపోయి తన గందరగోళంగా చేసుకొని గేమ్ పాడు చేసుకునే భరణి మాకు అవసరం లేదు. ఆడియన్స్కైనా అదే అనిపిస్తుంది, గేమ్ పాడు చేసుకునే భరణి వద్దు, గేమ్ బాగా ఆడే పర్సన్ కావాలి, ఫైర్ ఉన్న భరణి కావాలి, ఒకళ్ళ దగ్గర మొహమాట పడొద్దు, ఒకళ్ళతో అట్లా ఉండొద్దు. ఇన్ కేస్ ఆయనకి ఏదైనా నచ్చకపోతే ఖచ్చితంగా నచ్చలేదు అనే విషయాన్ని చెప్పాలే కానీ ఇట్లా నచ్చకపోయినా సరే వాళ్ళకి ఏ సమాధానం చెప్పలేగా ఇలా సైలెంట్గా ఉండే భరణి ఎవరికైనా ఇష్టం లేదు. వాళ్ళ డాటర్ కూడా అలానే చెప్పారు, గేమ్ బాగా ఆడండి, మీరు క్యాప్టెన్ అయితే చూడాలని ఉంది, ఇప్పటివరకు క్యాప్టెన్ అవ్వలేదు, కావున భరణి గారు ఇప్పటివరకు క్యాప్టెన్ అవ్వలేదు కదా, భరణి గారు కూడా క్యాప్టెన్ అయితే చాలా బాగుంటుంది అని వాళ్ళ కూతురు కూడా అదే చెప్పారు. సేమ్ జనాలు ఏ మాటలు అయితే భరణి గారికి చెప్పాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కూతురు సేమ్ అదే వచ్చి చెప్పారు, మంచి సజెషన్స్ ఇచ్చారనమాట. దీన్ని బట్టి భరణి గారు తన గేమ్ మార్చుకుంటే మాత్రం, అంటే దివ్య కమాండింగ్స్కి లొంగకుండా ఆ మాటల్లో చిక్కుకోకుండా భరణి గారు ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది.
కానీ దివ్యతో భరణి గారు అలా ఉంటారో లేదో చూడాలి మ్యాథ్స్. కానీ ఎప్పటిలాగే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అని అంటున్నా. ఎందుకంటే భరణి గారు మారేటట్లయితే ఒకసారి ఎలిమినేట్ అయిపోయారు ఆవిడ వల్లే, అదంతా తెలుసు. ఆవిడతో బాండింగ్స్ పెట్టుకొని ఇలా ఎలిమినేట్ అయిపోయిన విషయం తెలిసి కూడా భరణి గారు మళ్ళీ వచ్చాక మళ్ళీ అదే బాండింగ్స్ కంటిన్యూ చేస్తున్నారు, అదే మాటలు చేస్తున్నారు. ఇంకేస్ తను చేయకపోయినా వీళ్ళిద్దరి మధ్యలో, తనుజ అండ్ దివ్య మధ్యలో భరణి గారు వస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా భరణి గారు ఒక స్టాండ్ తీసుకోవట్లేదు. నా గురించి మీరు ఎందుకు మాట్లాడుకుంటారు, మీకు నాకు సంబంధం లేదు అనే స్టాండ్ భరణి గారు తీసుకోలేకపోతున్నారు అక్కడ. ఆ స్టాండ్ తీసుకోకపోవడం వల్ల కూడా భరణి గారు కొంచెం లో అనిపిస్తుంది అనమాట. అలా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆ స్టాండ్ అనేది తీసుకుంటే భరణి గారికి చాలా ప్లస్ అవుతుంది. సో అలాంటి స్టాండ్ భరణి గారు తీసుకోవాలని కోరుకుంటున్నా. ఇన్కేస్ ఆ స్టాండ్ భరణి గారు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా టాప్లో ఉంటాడు. టాప్ 5 ఫైనల్ పర్సన్ అనమాట. భరణి గారు ఫస్ట్లో గేమ్ ఎలా ఆడాడు అలే గేమ్ ఆడుంటే, గేమ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే టాప్ 5లో ఉండేవాడు. కానీ ఈ విధంగా భరణి గారిని చేసి దివ్య వల్ల గేమ్ పాడు చేసి మధ్యలో వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చాడు, మళ్ళీ జీవితంలో ఇంకో ఛాన్స్ వచ్చింది, ఆ బిగ్ బాస్లో ఇంకో ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ని కూడా కరెక్ట్గా యూజ్ చేసుకోవట్లేదు, మళ్ళీ అదే బంధాల్లో నలిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇన్కేస్ ఇప్పుడు వాళ్ళ కూతురు చెప్పిన తర్వాత అయినా ఆ బంధాల నుంచి బయటకు వచ్చాడు అనుకో, వచ్చి తన గేమ్ తను ఆడుకుంటూ పోతూ 100% ఫైర్ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా భరణి గారు టాప్ 5లో ఉండడం గ్యారెంటీ. టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడండి. ఎందుకంటే భరణి గారి గేమ్ ఆడే విధానం మనకు బాగా తెలుసు, బాగా మాట్లాడే విధానం తెలుసు. కానీ ఆ ఫైర్ అనేది ఎక్కడో మిస్ అవుతుంది అనిపిస్తుంది. భరణి గారిలో మనం ఏ ఫైర్ చూడాలనుకుంటున్నాం ఆ ఫైర్ చాలా వరకు మిస్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకళ్ళ కమాండింగ్కి లొంగిపోతున్నాడు అనిపిస్తుంది. జనాలకి ఒకళ్ళ కమాండింగ్కి లొంగిపోయే భరణి అవసరం లేదు. టు బి ఫ్రాంక్, జనాలకి అవసరం లేదు అసలు. ఒకళ్ళకి లొంగిపోయే భరణి అవసరమే లేదు. ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే భరణి మాత్రమే కావాలి. కానీ అలాంటి భరణి ఎక్కడో మిస్ అవుతున్నాడని జనాలకి కొడుతుంది. మేబీ హౌస్లో కూడా అందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకళ్ళ కమాండింగ్స్కి లొంగిపోయేవాడు ఒకళ్ళని ఎలా కమాండ్ చేయగలుగుతాడు, తన గేమ్ ఎలా ఆడగలుగుతాడు భరణి గారు? సో భరణి గారు అలాంటి కమాండింగ్స్కి లొంగకుండా తన గేమ్ తను ఆడుకుంటే మాత్రం 100% చాలా బెటర్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అలాగే క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అలాగే టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ ఛాన్సెస్ అన్ని తన చేత్తో తనే పోగొడుతున్నాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరికి లీనియన్స్ ఇవ్వడం వల్ల ఆ లీనియన్స్ తీసుకొని వాళ్ళు ఈయన మీద కమాండ్ చేయడం, ఈయనకి ఆర్డర్లు వేయడం, వాళ్ళు చెప్పింది చేయాలి అన్నట్టుగా వినడం, ఆయన మీద అలగడం, కోప్పడడం. అసలు ఎవరు ఎలా కోపడితే ఏంటి, ఎవరు అలిగితే ఏంటి, ఎవరు కమెంట్ చేస్తే ఏంటి? ఇలా భరణి గారు ఆలోచించినట్లయితే వాళ్ళు అలిగినా పట్టించుకోడు, వాళ్ళు కోపడ్డా పట్టించుకోడు, వాళ్ళు కమెంట్ చేసినా పట్టించుకోడు. ఈయన గేమ్ మీద ఈయన ఆడతాడు, 100% ఫైర్ ఇస్తాడు. కానీ అలా ఫైర్ ఇవ్వకుండా వాళ్ళు చేసే కమాండింగ్స్ని పట్టించుకుంటున్నాడు. వాళ్ళు అలిగితే పోయి బుజ్జగిస్తున్నాడు, వాళ్ళు ఆర్డర్ ఇస్తే పోయి చేస్తున్నాడు. సో ఇలా చేయడం వల్ల కూడా భరణి గారు ఎక్కడో లో ఫీల్ అవుతున్నారు, ఎక్కడో తగ్గుతున్నారు అనేది ప్రతి ఆడియన్కి అనిపిస్తుంది. ఈవెన్ భరణికి సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా అనిపిస్తుంది, ఏంటి ఇంత అగ్రెసివ్గా ఉండాల్సింది, ప్రతి దానిలో మాట్లాడాల్సింది, గన్ షాట్గా మాట్లాడాల్సిన పర్సను ఇలా ఏంటి, ఒకళ్ళ కమాండింగ్స్కి లొంగిపోవడం ఏంటి? అంత సిచ్యువేషన్ ఏమొచ్చింది? అంత మైండ్ మెచ్యూరిటీ లేదా? అంత ఇబ్బందిగా ఎందుకు ఫీల్ అవుతున్నాడు? ఎందుకు తనకి నో అంటే నో అని చెప్పలేకపోతున్నాడు? ఎందుకు సతమతమైపోతున్నాడు? ఎందుకు గందరగోళంలో ఉంటున్నాడు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన ఉంటూనే ఉంది. భరణి గారి ఫ్యాన్స్తో సహా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, ఎలా ఉండే పర్సన్ ఎలా మారిపోతున్నారు. ఒకళ్ళ కమాండింగ్లో చిక్కిపోతున్నాడు. దేనికి చిక్కుకుపోవాలి అట్లా? ఒకళ్ళ కమాండింగ్లో ఎందుకు చిక్కుకుపోవాలి? ఆయన ఏమైనా భరణి గారి గేమ్ ఆవిడ ఆడుతుందా? లేదు కదా. సో వాళ్ళ కూతురు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుందన్నమాట వాళ్ళ కూతురు. సో కొంచెం కమాండింగ్స్కి దూరంగా ఉండండి, భరణిలో ఫైర్ కావాలి మాకని ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేశారు వాళ్ళ కూతురు.
సో భరణి గారు ఆ ఫైర్ మాత్రం బయటకు తెస్తే గనక ప్రతి ఒక్కళ్ళు భరణి గారికి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఆ ఫైర్ ప్రతి ఒక్కరికి కావాలండి. ఎందుకంటే మనం చూసిన పర్సనాలిటీ వేరు భరణి గారిని, అక్కడ ఉండే పర్సనాలిటీ వేరు. అసలు ఇంతెందుకు చేంజ్ వచ్చింది, ఇంతెందుకు మారిపోయారు. మరి బాండింగ్ ఉంటే మాత్రం ఒకళ్ళకి ఇంత ఇంత అయిపోతారు, ఎంత లోకి అయిపోతారు, ఒకళ్ళకి కింద చేస్తారా అన్నట్లు అయిపోయింది. కానీ భరణి గారు అదంతా క్లోజ్ చేసేసి తను గేమ్ మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు. చాలా బాగా ఆడతారండి తన గేమ్. ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నాను ఒకటి, దివ్య రాకముందు నుంచి తన గేమ్ చాలానే బాగుంటుంది, చాలా బాగా ఆడేది. దివ్య వచ్చి ఎప్పుడైతే ఆ బాండింగ్ అనేది పెట్టుకుందో మొత్తం కొలాప్స్ అయింది. తనుజతో ఉన్నా గొడవే, తనుజతో లేకపోయినా గొడవే. ఇంత కొలాప్స్ అయిపోయింది అసలు. వాళ్ళిద్దరు బాండింగ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే భరణి గారితో దివ్య మంచిగా ఉంటే దివ్యతో మాట్లాడాలి, తనుజ మంచిగా ఉంటే తనుజతో మాట్లాడాలి, వీళ్ళిద్దరితో మంచిగానే మాట్లాడాలి. దివ్యకి తనుజ నచ్చకపోతే భరణి గారు తనుజతో ఎందుకు మాట్లాడకూడదు? నచ్చింది దివ్యకి కదా, దివ్యకి నచ్చకపోతే దివ్య సైలెంట్గా ఉండిపోయింది. భరణి గారు మాట్లాడొచ్చు తనుజతో, కానీ దివ్య ఎలా ఉంటుంది, నాకు నచ్చకపోతే భరణి గారు కూడా తనుజతో మాట్లాడొద్దు, తనుజతో మాట్లాడితే నాకు నచ్చదు అని అంటది. దీనికి నచ్చకూడదు, అలా నచ్చకపోతే నీ దగ్గర పెట్టుకోవాలి. అది భరణి గారి ఇష్టం కదా. నువ్వు క్లోజ్గా అనిపిస్తే నీతో మాట్లాడతాడు, తనుజ మంచిగా అనిపిస్తే తనుజతో మాట్లాడతాడు, నీకు వచ్చే నష్టం ఏంటి? సో వాళ్ళ అమ్మాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిందనమాట. ఇలా ఉండాలి డాడీ, మీరు ఇట్లా ఒక కమాండింగ్ నేచర్కి మీరు లొంగిపోవద్దు, మాకు ఫైర్ కావాలి, మీరు బాగుండాలి అని. సో వీళ్ళందరి మాటలు కొంచెం వాళ్ళ కూతురు మాటలు మైండ్లో పెట్టుకొని భరణి గారు మారితే మాత్రం చాలా అంటే గేమ్ చాలా బాగుంటుంది. ఇలాంటి కమాండింగ్ నేచర్కి ఇలాంటి బాండింగ్స్తో పెట్టుకోకుండా ఈ 5 వీక్స్ నెట్టుకొస్తే కనుక టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ ఎంత ప్యూర్ హార్టెడ్గా అనిపించారంటే, ఎంత అమాయకంగా అనిపించారంటే, ఆ పల్లెటూరి అమాయకత్వం మొత్తం వాళ్ళ మమ్మీ ఫేస్లోనే కనిపించింది అనమాట. రావడంతోనే పిచ్చి, నువ్వు మనసులో ఎంత పెట్టుకున్నావా అని వాళ్ళ మమ్మీ అన్న విధానం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే కావాలని దూరం పెట్టరు కదండి పిల్లల్ని, తనకి ఏదో హాస్టల్లో ఉండి బాగా చదువుకోవాలనో మంచిగా ఉండాలని వీళ్ళు వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేకపోయి ఉండొచ్చు. కానీ చిన్నపిల్లలు, ఇప్పుడు మా చిన్నపిల్లలు అన్న తర్వాత మైండ్లో పెట్టుకుంటారు కదా, మా అమ్మ వాళ్ళు నన్ను చూడడానికి కూడా రాలేదు, నాతో ఉండడానికి కూడా రాలేదు అని. సో కళ్యాణ్ ఆ వేలు ఫీల్ అయ్యాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళ పరంగా వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా కరెక్ట్, కళ్యాణ్ పరంగా కళ్యాణ్ కూడా కరెక్ట్. వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ప్రేమ పొందలేకపోయానని కళ్యాణ్ బాధ. వాళ్ళ అమ్మ నాన్నలు ఏంటి, తిని చదువుకోవాలి, డిస్టర్బ్ చేయడం ఎందుకు, వెళ్ళే సిచ్యువేషన్ కూడా మాకు లేదు అనేది వాళ్ళ అమ్మ నాన్నలది. సో ఇంకా కళ్యాణ్ ఇవన్నీ గుర్తు చేసుకొని ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ ఎమోషనల్ అయిపోయారు. ఆ రోజు చెప్పాడు కదా కళ్యాణ్. సో వాళ్ళ మమ్మీ ఎమోషనల్ అయిపోయి పిచ్చి, ఇన్ని మనసులో పెట్టుకున్నావా అని వాళ్ళ మమ్మీ అన్నారు. అని ఒక్క డైలాగ్ అండి, ఒక్కటి చేశారు, కప్పు తీసుకొస్తావా అని ప్రామిస్ చేయించుకున్నారు. చూడాలి, టఫ్ కాంపిటీషన్ కూడా తనుజ అండ్ కళ్యాణ్ మధ్య పడుతుంది. నాకు తెలిసి లీస్ట్ స్కోర్తో అయినా తనుజ కప్పు వస్తుంది అనుకుంటున్నా మేబీ. కానీ ప్రామిస్ ఏమైనా వాళ్ళ మమ్మీని చూసి కళ్యాణ్కి హైప్ వచ్చి మేబీ తనుజని క్రాస్ చేస్తుందా అనే డౌట్ అయితే చాలా వరకు ఉంది. ఎందుకంటే కళ్యాణ్ #1 పర్ఫెక్ట్గా, చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా ఆడతాడు. కానీ తనుజ కోసం ఏమైనా సాక్రిఫైస్ చేస్తాడని ఇంకొక పక్క అనిపిస్తుంది. కళ్యాణ్ వాళ్ళ మమ్మీ చాలా చక్కగా చెప్పారు. ఇన్ కేస్ మీ అందరినీ ఏమైనా అని ఉంటే సారీ అమ్మ, చిన్నపిల్లాడు క్షమించండి అని. అలా చెప్పిన విధానం అయితే ఒక్కొక్కరికి కంట్లోంచి నీళ్ళే తెప్పించింది. అంత అమాయకంగా చెప్పారనమాట. అయితే తనుజ అంది మేము చూసుకుంటాము ఏదన్నా అంటే మేము ఊరుకోము అంటే మేము అంటాము, మీ మమ్మీయే రావాలని కోరుకున్నాం కూడా మేము కూడా అని చెప్పారు. లాస్ట్కి తనుజ వాళ్ళ మమ్మీ ఇంకా తనుజతో మాట్లాడారనమాట కొంచెం సేపు కళ్యాణ్ వాళ్ళ మమ్మీ. అంటే ఏమని చెప్పారు, మేము కావాలని వాడిని దూరం పెట్టలేదమ్మా, ఇలా చదువులు కానీ వాడు హాస్టల్ కానీ మా పరిస్థితి అస్సలు బాగుండేది కాదు, అందుకని ఇంక పిల్లాడైనా అక్కడ ఉండి చదువుకుంటాడని అక్కడ ఉంచాము అని కళ్యాణ్ వాళ్ళ మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అయ్యో అదేం లేదంటే మేమేం అనుకోలేదు, మేము బాగానే చూసుకుంటున్నాము అని కళ్యాణ్ వాళ్ళ మమ్మీ చెప్పారు. అదే కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి తనుజ చెప్పింది అనమాట, బాగానే చూసుకుంటున్నామా అంటే మేము పర్లేదు అని. ఇంకా లాస్ట్కి కళ్యాణ్ వాళ్ళ మదర్ వెళ్ళే ముందు ఒక శారీ ఇచ్చిందనమాట తనకి, వాళ్ళ మమ్మీకి. అయితే అలా ఇవ్వకూడదేమో అని కళ్యాణ్ అంటే పర్లేదు చీర కదా ఇవ్వచ్చు అని తనుజ ఇచ్చింది. కానీ వాళ్ళ మమ్మీని చూస్తే ఒక
చాలా ఎమోషనల్గా అనిపించింది అనమాట. అయితే కళ్యాణ్ గర్వంగా చెప్పాడు. అంతకుముందు లక్ష్మణ్ రావు వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు కళ్యాణ్ మమ్మీ కళ్యాణ్ డాడీ అంటున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ అని అన్నారు అసలు అని అన్నారనమాట కళ్యాణ్ గారు. అది కూడా చాలా బాగా అనిపించింది. ఒక మారుమూల గ్రామం అయి ఉండి ఎక్కడో తన పట్టుదలతో ఒక పట్టుదలతో సోల్జర్ అయ్యి ఉండి కూడా ఇక్కడికి వచ్చి ఆడిషన్స్కి వచ్చి అక్కడ సెలెక్ట్ అయ్యి అగ్ని పరీక్ష టఫ్ కాంపిటీషన్ అనేది ఇచ్చి అక్కడ నుంచి లోపలికి వచ్చి ఇప్పుడు ఫైనల్ వరకు వచ్చాడు. మేబీ విన్నరో రన్నరో కూడా అవ్వచ్చు రేపు. అంత సక్సెస్ చూశాడంటే ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ నాన్నల గురించి అలా అంటున్నాం, కానీ ఆ పెంపకం కూడా వాళ్ళ అమ్మ నాన్నలదే కదా. వాళ్ళ చదువు రావాలి, చదవాలి అనే కదా వాళ్ళు దూరంగా ఉంచింది. సో కళ్యాణ్ కూడా అలా ఫీల్ అవ్వడం ఏం నచ్చలేదు నాకు. అంటే నచ్చలేదంటే చిన్నప్పుడు అదే పెద్ద అయితేనే మనం అర్థం చేసుకుంటాం, కానీ మనకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాతే మనం అర్థం చేసుకోగలం. సిచ్యువేషన్ ఇది, రెస్పాన్సిబిలిటీ అంటే ఇది, దీన్ని దాటి మనం బయటికి వెళ్ళలేము అనేది. సో వాళ్ళ అమ్మ నాన్నలు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు. అందువల్ల కళ్యాణ్ని చూడడానికి హాస్టల్ కూడా వెళ్ళే సిచ్యువేషన్లో లేరేమో మేబీ, అందుకే వెళ్ళలేదు అనుకుంటా. వాళ్ళ మమ్మీ కూడా దాని గురించి చాలా ఫీల్ అయ్యారు. కానీ కళ్యాణ్ చాలా బాగా ఆడుతున్నాడని వాళ్ళ మమ్మీకి తెలుసు. ఒక ఎమోషనల్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు అసలు కళ్యాణ్ కళ్ళలో ఆనందం చూడాలి. అదొక టీఆర్పీ రేట్ పెరిగే విధంగా ఉంది. అసలు అంత బాగుంది. ప్రతి ఒక్కరు కళ్యాణ్ ప్రోమో కోసం వెయిట్ చేయని వాళ్ళంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరు ఎవరి ప్రోమో వచ్చినా సరే వి వాంట్ కళ్యాణ్ ప్రోమో ఇది ఒకటి. ప్రతి ఒక్కరు డైలీ ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పెట్టే కామెంట్లే ఇవి, కళ్యాణ్ ప్రోమో కావాలి. కళ్యాణ్కి ప్రతి ఒక్కరు అంత ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే తన పర్సనాలిటీ మెయిన్ రీజను, తను మాట్లాడే విధానం రీజను, తన మెచ్యూరిటీ పర్సన్, ఆలోచించే విధానం, ఇవన్నీ కళ్యాణ్కి వెళ్ళి మన చూపుని తిప్పేలా చేస్తున్నాయి. సో కళ్యాణ్ రియల్లీ ఒక హార్ట్ఫుల్ పర్సన్ అని నాకైతే అనిపించింది. ఒక మారుమూల గ్రామంలో ఉండి ఖచ్చితంగా తను ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, తను బాగా ఆడాలి, తను బాగా ఉండాలి అని ఇప్పుడు ప్రజెంట్ చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా ఉన్నాడు. ఏ వసతులు లేకపోయినా, ఏ ఫెసిలిటీస్ లేకపోయినా, ఏది లేకపోయినా మనకంటూ ఒక ప్రయత్నం చేస్తే, మనకి ఆ గోల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ లక్ష్యం చేరుకోవచ్చని కళ్యాణ్ పాడాల నిరూపించాడనమాట. ప్రతి ఒక్కటి చదువులో ది బెస్ట్ ఇచ్చాడు, ఒక జాబ్ కొట్టాడు, నెక్స్ట్ ఇటు ఆడిషన్స్ అనగానే ఇటు వచ్చాడు, కష్టపడి ఆడాడు, గెలిచాడు, ఫైనల్లీ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాడు, ఈరోజు టాప్ వరకు వెళ్ళబోతున్నాడు. సో సక్సెస్ అంటే అది అండి. సక్సెస్ అంటే అనుకోగానే ఇలా వచ్చేయదు. అలా ఒక స్టెప్ ఎక్కుతూ ఆ స్టెప్స్లో కూడా ఎంత కష్టం ఉంటుందంటే మేబీ దిగిపోవాలనిపిస్తుంది. నెక్స్ట్ అసలు అవసరమా మనకి ఎంత కష్టం అని, అయినా సరే అలా అవసరమా అని అంత లోలో ఉన్నా సరే ఎక్కుతూనే ఉండాలి. అప్పుడు ఫైనల్గా మనకి రిజల్ట్ అంటే ఏంటో వస్తుంది. సో ఎక్కడ ఒక చిన్న గ్రామం, ఎక్కడ ఒక బిగ్ బాస్ స్టేజ్, ఇక్కడ నుంచి మొదలై తన స్ట్రగుల్స్తో పైకి ఎక్కాడు అంటే కళ్యాణ్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్. చాలా మందిలో ది బెస్ట్ కళ్యాణ్. మనకి ఇప్పుడు మనం ఏదైనా ట్రై చేయాలన్నా మనకి కూడా చాలా ఇన్స్పిరేషన్గా నిలిచాడు. ఇప్పుడు నాగే ఉందనుకో, ఒక్కోసారి నాకు ఏ ఫెసిలిటీస్ లేవు, క్విట్ చేయాలనిపిస్తుంది, ఏది లేదు క్విట్ చేయాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్ ఛానల్నే తీసుకుందాం, నాకు ఈ వీడియో రావట్లేదు సరిగ్గా అంటే క్విట్ చేయాలనిపిస్తుంది. ఒక మైక్ పని చేయట్లేదంటే క్విట్ చేయాలనిపిస్తుంది. ఫోన్ లేదు అంటే క్విట్ చేయాలనిపిస్తుంది. ఈవెన్ పెట్టుకోవడానికి ఒక ట్రిపాడ్ స్టాండ్ కూడా లేదు అంటే క్విట్ చేయాలనిపిస్తుంది. కానీ నెక్స్ట్ ఇంకా క్విట్ సో నాకు కొన్ని చూసినప్పుడల్లా ఇంకా క్విట్ చేయబుద్ధి కాదు. ఓకే ఇదన్నా చేద్దాము అనే సిచ్యువేషన్లో ఉంటాను. కానీ ఒక్కో రోజు చిరాకు వచ్చి క్విట్ చేస్తాం. నెక్స్ట్ డే లేదు, మనం చేస్తుంటేనే వస్తుంది సక్సెస్ అని ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటా, చేయకుండా అయితే ఉండను. ఎందుకంటే కనీసం 1 hour వచ్చినా మనకి అది ఇంపార్టెంటే కదండి. సో అలాంటప్పుడు మనం ఎందుకు వదిలిపెట్టాలి? ఒకసారి ఈసారి సక్సెస్ అవ్వలేదంటే నెక్స్ట్ టైం అయినా సక్సెస్ వస్తుంది, ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం సక్సెస్ వస్తుంది. మేబీ అప్పుడు ఫ్యూచర్లో వచ్చే సక్సెస్కి పునాది ఇదేనేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? ఇప్పుడు కళ్యాణ్ పడాల అలా ఆలోచించాడు కాబట్టి ఈ స్టేజ్ మీద ఉన్నాడు తను. నెక్స్ట్ ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మగారు వచ్చారనమాట.
వాళ్ళమ్మ కాలి పట్టిన శబ్దం విని ఇమాన్యుయల్ మొత్తం ఎతికాడు హౌస్ మొత్తం. వాళ్ళమ్మ రాగానే చాలా ఎమోషనల్ అయిపోయాడు. వాళ్ళమ్మ చేతులకి ఉన్న గాజులు చూపించి ఈ గాజులు నేనే ఇప్పించాను అని చాలా గర్వపడ్డాడనమాట. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. సో వాళ్ళ మమ్మీ కూడా నువ్వు కమీడియన్ లాగా లోపలికి వచ్చావు నాయన, బయటకు వచ్చే ముందు హీరోలో రావాలి అని వాళ్ళ మమ్మీ కప్పు గురించి చెప్పారు. కానీ వాళ్ళ మమ్మీ మాట్లాడినవి కూడా ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయినాయి. హౌస్లో వాళ్ళందరితో కూడా చాలా ప్రేమగా మాట్లాడారనమాట. ఏమ్మా దివ్య నువ్వు ఎంత రాని అయితే మాత్రం మా వాళ్ళతో పనులు చేయించుకుంటావా, తనుజ ఏంటమ్మా మా వాడు నడుము గిల్లేసావు, వాడు నడుము సన్నగా అయిపోయింది అంటే తనుజ చాలా నవ్వుకుంది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ పల్లెటూరి అమాయకత్వం ఏంటో వీళ్ళందరూ బాగా కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. అంత అమాయకంగా మాట్లాడుతున్నారు. ఏ రోజు క్యామ్ని అనేది ఫేస్ చేయలేదు కదా. సో వీళ్ళందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఇది. ఎక్కడో తెలియని దగ్గర నుండి ఒక హౌస్లో మనందరికీ తెలిసే వరకు తీసుకొచ్చారంటే చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయాలు ఇవన్నీ. వాళ్ళ అమ్మ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అసలు నేను వద్దనుకున్నా రా బంగారు, ఈరోజు ఆ బంగారమే 2 రాష్ట్రాలకి చూపిస్తుంది అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని వాళ్ళ మమ్మీకి కూడా ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఏడవద్దురా, నువ్వు ఏడిస్తే మాకు ఏడుపుస్తుందని చాలా అమాయకంగా చెప్పారనమాట ఇమాన్యుయల్ అమ్మగారు ఇమాన్యుయల్కి. అసలు ఆవిడ చెప్పే విధానం చూస్తే మాకు కూడా కళ్ళమంటి నీళ్ళు వచ్చాయి, మనకు కూడా కళ్ళమంటి నీళ్ళు వస్తాయి. అంత అమాయకంగా చెప్పారనమాట అసలు. సో ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మగారు అలా మాట్లాడే విధానం అయితే చాలామంది ప్రేక్షకులకి ఆడియన్స్కి కనెక్ట్ అయిందనమాట. అంత అమాయకంగా ఎవరు మాట్లాడింది లేదు. లైక్ వాళ్ళ మమ్మీ ఎంత అమాయకులో అనిపించింది. ఒక తిండి తినడానికి లేని స్టేజ్ నుంచి ఈరోజు ఈ బిగ్ బాస్ స్టేజ్కి వచ్చారంటే చాలా గర్వించదగ్గ విషయం ఇది. ఇమాన్యుయల్ గురించి వాళ్ళ అమ్మగారు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అంతే కదండి, ఇప్పుడు మనకి అసలు తినడానికి తిండి కూడా లేదు, ఒక పిల్లలు చాలు అనుకునే స్టేజ్ దగ్గర నుంచి అలా ఇంప్రూవ్ అవుతూ అలాంటి స్టేజ్లో ఇలాంటి ఆలోచన వచ్చి ఇమాన్యుయల్ ఇటు రావడం కూడా చాలా గ్రేట్ అండి. ఈరోజు వాళ్ళ అమ్మని తను బిగ్ బాస్ హౌస్లోకి రావడమే కాకుండా వాళ్ళ అమ్మ బిగ్ బాస్ హౌస్లో వచ్చే వరకు కూడా ఉన్నాడంటే చాలా గ్రేట్ ఇమాన్యుయల్. తల్లిదండ్రులకి ఇలాంటి పిల్లలు ఉండాలండి. ఎందుకంటే ఒక లేని స్టేజ్ నుంచి ఇంత పెద్ద స్టేజ్కి తీసుకొచ్చి అసలు తల్లిదండ్రులకి అది చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఇంకా వాళ్ళకి ఏం లేకపోయినా సరే ఇక ఇలాంటిది పిల్లలు తీసుకొచ్చారు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అనుకుంటారు ఆ పిల్లల గురించి. నాకైతే ఇమాన్యుయల్ మమ్మీని చూసి చాలా బాగా అనిపించింది. అసలు ఇంత ఇబ్బందుల్లో కూడా ఇమాన్యుయల్ ఇలాంటి ఆలోచన చేసి ఇంత బాగా ఎదిగాడంటే అసలు ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు కొంచెం మంది ఉన్నా సరే మనకి ఏ ఎక్విప్మెంట్స్ లేదు, మనకి ఏదీ లేదు, మనకు ఒక సోర్స్ అంటూ లేదు. ఇప్పుడు మనం అక్కడ వరకు వెళ్ళగలమా అనే ఒక థాట్ ఉంటుంది మన మైండ్లో. కొంచెం మందికి వెళ్ళాలి అనే థాట్ వచ్చినా సరే ఇంకా ఒక్కోసారి వెళ్ళలేక అక్కడే ఆగిపోతుంటారు. కానీ ఇమాన్యుయల్ ఏ మాత్రం ఆగకుండా దేనికి అవ్వకుండా చాలా కష్టాలు చూసి అక్కడ వరకు వచ్చాడు. ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళ మమ్మీని తీసుకొచ్చే స్టేజ్ వరకు వచ్చాడు. సో ఆ స్టేజ్ వరకు ఇమాన్యుయల్ వచ్చాడంటే చాలా గ్రేట్ అండి. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఇమాన్యుయల్ లాగా ఆలోచిస్తే మ్యాక్స్ వాళ్ళ పేరెంట్స్కి కష్టాలే ఉండవు. ఇందులో కూడా ఎంత లేని వాళ్ళు కూడా ఇందులోకి ఇలా వచ్చి కష్టపడి సాధించి ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ని మంచిగా చూసుకోవచ్చు అని ఇది కూడా ఇమాన్యుయల్ని చూసి నేర్చుకోవచ్చు మనం. సో ఇదండి ఈరోజు ఫ్యామిలీస్ గురించి. నెక్స్ట్ ఇంకా క్యాప్టెన్సీ టాస్క్ ఉంది, ఆ టాస్క్ గురించి మాట్లాడాలి. ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు 11 వీక్స్ మాత్రం ఉండి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చారంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్స్ ఇవి. సో ఇలాంటివి మళ్ళీ లైఫ్లో వస్తాయో రాదో కూడా తెలీదు. చాలా ఎంజాయ్ చేయాలి. మనం కూడా మన పేరెంట్స్ని అలానే చూసుకునే బాధ్యత కూడా ఉండాలి, రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి కాన్స్టెంట్గా ట్రై చేస్తూ పోతే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి.
సక్సెస్ రాకుండా అంటూ ఏది ఉండదు. మనం చేయాల్సిందల్లా ప్రయత్నం. ఆ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనకి ఏది ఎదురైనా సరే, ఇంకా ఫెయిల్యూర్స్ ఎదురైనా సరే ఖచ్చితంగా ట్రై చేస్తూనే ఉండాలి. అలా ట్రై చేయడం వల్ల ఖచ్చితంగా మనం సక్సెస్ అయితే చూస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే అనమాట, కళ్యాణ్ పడాల. ఈయన కామనర్గా వచ్చాడు. ఒక అగ్ని పరీక్షకి, బిగ్ బాస్ కంటే ముందు అగ్ని పరీక్ష, అసలు దానికంటే ముందు ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఆడిషన్ సెలెక్ట్ అయ్యి మళ్ళీ అగ్ని పరీక్షకి వచ్చి అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ స్టేజ్కి వచ్చాడంటే కళ్యాణ్ పడాలతో కూడా చెప్పుకోదగ్గ విషయం. ఇంకా ఇమాన్యువల్ అయితే ఫస్ట్ నుంచి కష్టాలు చూస్తూనే ఉన్నాం. ప్రతి షోలో మ్యాథ్స్ చెప్తూనే ఉన్నాడు, మనకి తెలుస్తూనే ఉంది. సో అలాంటి స్టేజ్ నుంచి వీళ్ళు పైకి వచ్చారంటే ఖచ్చితంగా ఇవన్నీ చెప్పుకోదగ్గ విషయాలు అనమాట. వాళ్ళకే కాదు, రేపటి తరానికి కూడా ఇది ఇన్స్పిరేషన్. మాకు లేదు అనేది ఒక లోగా ఫీల్ అవ్వకుండా, లేకపోయినా నెక్స్ట్ ఎలా ఉండాలి, నెక్స్ట్ ఎలా సాధించాలి అనేది చెప్పుకోవాలి. ఇలాంటివి మాత్రం చాలా బాగుంటుంది. సో ఇది ఈరోజు. నెక్స్ట్ చెప్పే వరకు వెయిట్ చేస్తున్నాండి. ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ వల్ల మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా అవసరం అనమాట. మీరు సపోర్ట్ చేయడం వల్ల, మీరు చూడడం వల్ల మన ఛానల్కి వాచ్ అవర్స్ అయితే పెరుగుతాయి. సో ప్రతి వీడియోలో నేను ఈ విషయం చెప్తూనే ఉన్నాను. మీరు దీనికోసమైనా మీరు చూస్తూనే ఉండాలి మన వీడియోస్. వాచ్ అవర్స్ పెంచాలి. నెక్స్ట్ మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఇది ఒక వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వగానే ఖచ్చితంగా ఒక బెటర్ కంటెంట్తో మీ ముందుకు వస్తానని ఖచ్చితంగా మాటిస్తున్నాను. అప్పటి వరకు ఈ వీడియోస్ చూస్తూనే ఉండండి. ఈ వీడియోస్ చూడడం వల్ల మనకు వాచ్ అవర్స్ అయితే పెరుగుతుంది. అలానే లైక్ కూడా చేయండి. లైక్ వల్ల కూడా మనకి యూజ్ ఉంటుంది.